తొలిపల్లికు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ. అమరచింతలో ప్రజల ఆగ్రహం. ఎన్నికల వేళ నోటీసులు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్. హరీష్ రావు. 195 దేశాల్లో తెలుగువారున్నారంటే దానికి కారణం నేనే. చంద్రబాబు నాయుడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్. ప్రధాని మోదీ అభినందనలు. సింగరేణిలో భారీ అవినీతి. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు. హైకోర్టు కీలక ఆదేశాలు. పోలవరం ప్రాజెక్టు వద్ద విదేశీ నిపుణుల బృందం. రెండో రోజు కీలక తనిఖీలు. నితిన్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం. యూపీ సీఎం. దావోస్ వేదికగా పెట్టుబడుల వేట. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత రాష్ట్రాల జోరు. బీజేపీ ఆరోపణలు అబద్ధం. గురువులను అవమానించింది కపిల్ మిశ్రానే. అతిశి. భారత్ జట్టులోకి రీ-ఎంట్రీపై షమీ ధీమా. ఫిట్నెస్ పై ఫోకస్. కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరికి వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. తులం బంగారం హామీ, జీరో కరెంటు బిల్లు అమలు కావడం లేదని, మహిళలకు నెలకు 2500 ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ మహిళలు మంత్రిని నిలదీశారు. ఎన్నికల ముందు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తారని కాంగ్రెస్ నేతలపై ప్రజలు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు అందడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. తనపై పెట్టిన కేసును ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేశాయని గుర్తు చేస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయటపెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు, నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ, ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ, నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో నువ్వు అచేతనం అయిపోయినావు. నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నావు. మాకు తెలియదా? నువ్వు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటావు. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో తెలుగు డయాస్పోరాతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని 195 దేశాల్లో నేడు తెలుగువారు ఉన్నారంటే దానికి తాను గతంలో వేసిన ఐటీ పునాదులు, తీసుకున్న దూరదృష్టి గల నిర్ణయాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు దావోస్ కు వస్తే తెలుగువారు కనిపించేవారే కాదని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా మనవారే ఉండడం గర్వకారణమని చెప్పారు. ఐటీ, విద్య, ఉపాధి రంగాల్లో తాను కల్పించిన అవకాశాల వల్లే తెలుగు యువత అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడిందని, 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగువారు ఎదగడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అట్టడుగు స్థాయి యూనిట్ నుంచి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకు జరిగిన సంస్థాగత ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, బీజేపీ రాజ్యాంగ ఆత్మకు అనుగుణంగా జరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ భారీ సంస్థాగత ప్రక్రియ పార్టీ ప్రజాస్వామ్య విశ్వాసానికి, క్రమశిక్షణకు, కార్యకర్తల కేంద్రీకృత సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసిన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ప్రధాని అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి ప్రాంతంలో రేవంత్ రెడ్డి బామ్మర్ది అయిన సృజన్ రెడ్డి గ్యాంగ్ ద్వారా 7 టెండర్లు దక్కించుకున్నట్లు కేటీఆర్ ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం ద్వారా ఈ గ్యాంగ్ టెండర్లను సులభంగా పొందిందని చెప్పారు. గతంలో మైనస్ లో వెళ్లిన టెండర్లు ఈ విధానం ప్రారంభం తర్వాత ప్లస్ లోకి మార్చబడ్డాయని కేటీఆర్ వివరించారు. లబ్ధి పొందిన వారిపై సమగ్ర దర్యాప్తు జరిపి అవినీతి అంశాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందించారు. పార్టీ కార్యకర్తల నిరంతర కృషి, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి చురుకైన భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా యోగి ప్రశంసించారు. నితిన్ నబీన్ సమర్థవంతమైన నాయకత్వంలో బీజేపీ జాతీయ స్థాయిలో మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీని విజయపథంలో నడిపించడంలో నితిన్ కీలక పాత్ర పోషిస్తారని, ఆయన అనుభవం పార్టీకి ఎంతో దోహదపడుతుందని సీఎం యోగి పేర్కొన్నారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇకపై ధరల పెంపు ఉత్తర్వులను సినిమా విడుదలకు 90 రోజుల ముందే జారీ చేయాలని రాష్ట్ర హోంశాఖకు ఆదేశించింది. మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ చిత్రాల టికెట్ ధరల పెంపుపై న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ కు కోర్టు విచారించింది. అర్ధరాత్రి వేళల్లో మెమోలు జారీ చేస్తూ కోర్టు దృష్టికి తీసుకురావడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘనపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ వైఖరిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ నిర్ణయం సామాన్య ప్రేక్షకులకు ఊరటనిచ్చే అంశం. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో భారత ప్రతినిధి బృందం సందడి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష సంఘవి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కలిసి ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను, పారిశ్రామిక అనుకూల విధానాలను ఈ సందర్భంగా వారు ప్రపంచ దేశాలకు వివరించారు. ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ దిగ్గజ సంస్థల అధినేతలతో భేటీ అవుతూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన బాధ్యత కేవలం కష్టపడడం మాత్రమేనని, ఫలితాన్ని దేవుడికే వదిలేశానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆట, ఫిట్నెస్, కఠినమైన ప్రాక్టీస్ పైనే ఉందని, భారత జట్టులోకి తిరిగి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని షమి వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమి మునుపటి ఫామ్ను అందిపుచ్చుకోవాలని, త్వరలోనే టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆప్ నేత అతిషి బీజేపీ చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాను, తన కుటుంబం సిక్కు గురువులపై, ముఖ్యంగా గురు తేగ్ బహదూర్పై అచంచల విశ్వాసం కలిగి ఉన్నామని స్పష్టం చేశారు. కపిల్ మిశ్రాకు అబద్ధాలు చెప్పడం అలవాటేనని, గతంలో అరవింద్ కేజ్రీవాల్ పై తప్పుడు ఆరోపణలు చేసి కోర్టులో క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈసారి కూడా కపిల్ మిశ్రా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని ఆమె అన్నారు. కాలుష్యం అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వీడియోలు ఎడిట్ చేసి గురువుల పేర్లు జోడించి రాజకీయాలు చేస్తున్నారని, గురువులను అవమానించింది కపిల్ మిశ్రానేనని అతిశయ ఆరోపించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం 2 రోజుల పర్యటన చేపట్టింది. ఈ బృందంలో ప్రముఖ నిపుణులు సిన్ హించ్బర్గర్, డేవిడ్ బి పాల్, జిఎన్ ఫ్రాంకో డి సీకోతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా 2వ రోజున మెయిన్ డ్యామ్ గ్యాప్ 2 ప్రాంతంలోని ఇసుక రీచ్ను, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ లభ్యతను వారు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. అంతకుముందు కేంద్రం, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ MEIL ప్రతినిధులతో నిపుణులు సమావేశమై ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక సందేశాలను నివృత్తి చేసుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలిపలుకు న్యూస్.